నమస్తే, వెల్కమ్ టు కిటూర్ మీడియా. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం తాళ్ళవలస అనేటటువంటి ఒక గ్రామంలో ఉన్నాను. నిన్నటి వరకు కూడా ఆనందంగా ఉండేటటువంటి గ్రామస్తులు ఒక్కసారి 12 మంది డయేరియా సింటమ్స్తో హాస్పిటలైజేషన్ అవ్వడంతో ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వివరాలన్నింటి మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షించడం జరిగింది. అసలు వాస్తవంగా ఇక్కడ ఏం జరిగింది, ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అడ్మిట్ అయిన 12 మంది కూడా ఎలాంటి లక్షణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి చావుకు కూడా డయేరియా లక్షణాలే కారణం అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాస్తవానికి అసలు ఇక్కడ తాగునీరు కంటాబ్రేట్ అవ్వడం వల్ల జరిగిందా, లేదా ఏవైనా తినేటటువంటి ఆహారం కలుషితం అవ్వడం వల్ల జరిగిందా, ఇలాంటి ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం తాళ్ళవలస గ్రామంలో ఉన్నాము. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏదైతే తాళ్ళవలస గ్రామం ఉందో ఈ గ్రామంలో చనిపోయినటువంటి చిన్నారావు గారి ఇంటి దగ్గర ఉన్నాం మనం. అయితే చూసుకోవచ్చు, మొత్తానికి ఈ ఊరికి సంబంధించి ఇప్పటికే 12 మందికి పైగా డయేరియా పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ప్రాపర్గా దీనికి సంబంధించినటువంటి కాజెస్ తెలిపినప్పటికీ కూడా ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డయేరియా అటాక్ అయిందని చెప్పి భావిస్తున్నారు. అసలు ప్రస్తుతానికి చిన్నారావు గారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాస్తవంగా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, తాళ్ళవలస గ్రామంలో డయేరియా అటాక్ అయిందని చెప్పి సీఎం కూడా సమీక్షించడం జరిగింది. అసలు వాస్తవంగా ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏం జరిగిందండి? మేడం, నేను వాళ్ళ చిన్నబ్బాయిని, నా పేరు శ్రీకాంత్. యాక్చువల్లీ మా పెద్దనాన్న ముందు రోజు వరకు నీట్గానే ఉన్నాడు, ఎటువంటి అంటే పొలం పని చేసుకొని హ్యాపీగానే ఉన్నాడు. యాక్చువల్లీ ఆ రోజు నైట్ కూడా బిఫోర్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు అదే నైట్ కూడా 11 వరకు కూడా మేము ఇప్పుడు అగ్రికల్చర్ క్రాప్కి సంబంధించి మొత్తం ధాన్యం అంతా కూడా మేము సేఫ్గా దాచుకోవడం జరిగింది. దానికి అంతా కూడా హెల్ప్ చేసింది తనే, ఎత్తడం కానీ తీసుకురావడం కానీ అన్నిటికీ. బట్ కాకుండా సడన్గా అతనికి 12కి ఒక వామిటింగ్ మోషన్ అనేది జరిగింది. హాస్పిటల్కి వెళ్ళే మధ్యలో ఒకటి వామిటింగ్ మోషన్ అనేది జరిగింది. మేము లోకల్గా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అప్రోచ్ అయితే అతను ఏమన్నాడు, ఇది మ్యాక్సిమం అయితే డయేరీ డిసీజ్ అయ్యి ఉండొచ్చు, అందుకోసం మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇమీడియట్గా అడ్మిట్ అయిపోండి, వాళ్ళైతే దీనికోసం మెడిసిన్ ఉంటుందని చెప్పారు. బట్ కాకుంటే ఇదంతా కూడా ఉల్టా అయిపోయింది. మా అక్కడికి వెళ్ళేసరికి మేము వెళ్ళినప్పుడే ఆ రోజు సండే అవ్వడం, ప్రాపర్గా డాక్టర్స్ ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సెలైన్ ఇంజక్షన్తోనే వాళ్ళు మొత్తం కూడా టైం అంతా కూడా స్పాయిల్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళు రాసిన మెడిసిన్ అంతా కూడా మేము బయట నుండి తీసుకొచ్చాం కొంతవరకు కూడా. ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మాకు తెలిసి మాకంటే ఇప్పుడు కూడా మేము డైనమాలో ఉన్నాం. మా పెద్దనాన్న చనిపోయింది డయేరియా వల్ల, కిడ్నీ ప్రాబ్లమా లేకుంటే ఇంకే వాటర్ ప్రాబ్లమా, ఇప్పుడు ఇది ఎవరు కూడా తేల్చలేకపోతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మాకు తెలిసి డాక్టర్లు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చనిపోయారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది వాటర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అనుకుంటే ముందుగా కొంత సిమ్టమ్స్ అని మనకు కనిపిస్తాయి, సడన్గా చనిపోరు కదా. ఒక వామిటింగ్, ఒక విరోచనం అయితే మనిషి చనిపోడు కదా. దానికి కొన్ని ఇన్ని కేసు కిడ్నీ ప్రాబ్లం ఉంది మేడం, దానికి ఆల్టర్నేటివ్ వే కూడా వాళ్ళు చెప్పలేదు. సడన్గా చనిపోతారని హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళు రిఫర్ రాస్తామన్నారు. మాకైతే సిమ్టమ్స్ చనిపోతాడు, ఎందుకంటే చేతులు కాళ్ళు నేను చూశాను. వెళ్ళంగానే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కాజు రాస్తారు కదండి, కారణాలు. సో దానిలో ఏం ముందు రాసింది డయేరియాకని, మళ్ళీ అంటే ఫీవర్ క్యాష్ షీట్లో డయేరియాకే రాశారు. రాసిన తర్వాత అదే మెడిసిన్ మేము బయట నుండి కూడా కొంత తీసుకొచ్చాం, అక్కడ అవైలబుల్లో లేకుంటే అవి ఎక్కించారు. కాకుంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే చేయలేదు. దానివల్ల మేము బ్లడ్ టెస్ట్ కూడా వెళ్ళినప్పుడు చేయలేదు. మేముగా అడిగాము, అడిగితే ఎర్లీ మార్నింగ్ 6కి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ అతనికి నైట్ 1:30కి జాయిన్ అయ్యాము, ఎర్లీ మార్నింగ్ 6కి బ్లడ్ శాంపిల్ తీసుకొని చనిపోయాక 1 అవర్ ముందు ఇచ్చారు రిపోర్ట్, అంటే డయాలసిస్ ఉంది అని. ఆ విషయం ముందు మాకు తెలిస్తే మేము వేరే హాస్పిటల్కైనా రిఫర్ అయిపోయేవాళ్ళం కదా. ఇక్కడ అసలు వాటర్ ప్రాబ్లం ఉందా అండి? అసలు ఏం చెప్తారు? నిజంగా వాటర్ కంటామినేట్ అయితే 30 years నుంచి తాగుతున్నారని చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ వాటర్ అనేది ఇక్కడికి 1.5 km డిస్టెన్స్లో ఒక పొలాల మధ్యలో ఉంది, ఓపెన్ పాండ్ అది. దానిలో వాటరే ఇప్పుడు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇన్కేస్ ఏమైనా డిసీజ్ ఉంటే అప్పుడే రావాలి, బట్ కాకుండా ఇది ఏదే అనేది మాకు తెలియట్లేదు. మేము అనుకునేది అంటే వాటర్ ప్రాబ్లం, ఎందుకంటే ఓపెన్ పాండ్ అది. దానిలోకి ఇప్పుడు పొలంకి వేసే కెమికల్స్ అన్నీ కూడా దాని నుండి వెళ్తాయి వాటర్లో. ఏమైనా మిక్స్ అయ్యి అయిపోయిందా, లేకుంటే ఏమైనా డిసీజా, పోనీ ఇన్ కేస్ మేడం అది డయేరియా కాదు, డిసీజ్ ఏంటి మేము తెలుసుకోవాలి కదా, ఏది దేనివల్ల చనిపోయాడని. మా పెద్దనంతో పాటు జాయిన్ అయిన మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ ఉన్నారు. ఊర్లోనే ఎంతమంది అడ్మిట్ అయ్యారండి ఇట్లా డయేరియా? మెంబర్స్ వరకు కూడా ఉన్నారు మేడం. ఇంకా తెలియకుండా కొంతమంది ప్రైవేట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంతే. మేము అనుకున్నది డయేరియా లేకుంటే హాస్పిటల్ నిర్లక్ష్యం. డయేరియాను జాయిన్ అయ్యాము,
హాస్పిటల్లో ప్రాపర్ ట్రీట్మెంట్ వరకు చనిపోయారు. మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే వీళ్ళకి కూడా కాదు, ఆమెకి ఇస్తే లైఫ్లో కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, చివరి క్షణాలన్నీ కొద్దిగా చేస్తారని. ఇప్పుడు ఏమి కూడా కొంత హెల్త్ అంటే ప్రాబ్లమ్స్తోనే ఉంది, ఇంక బయటికి వెళ్ళి పని చేసుకునే టైప్ కాదు. అందుకోసమే ఆర్థికంగా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం చిన్నారావు గారు ఇప్పటివరకు హెల్దీగా ఉండేవారు. అయితే ఇక్కడ చూసుకుంటే కాజ్ మనం చూసుకున్నట్లయితే ఊరు మొత్తానికి కూడా ఓపెన్ పాండ్ ఒకటి ఉంటుంది అంటున్నారు. ఆ చెరువులో వాటర్ వీళ్ళ పైప్ లైన్స్ ద్వారా తాగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా వీళ్ళ విలేజ్కి సంబంధించి గవర్నమెంట్ వాటర్ సప్లై చేయడం కానీ అలాంటివి ఏవి ఉండవు అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే వేసవి సమ్మర్లో ఆ బావి ఇంకిపోయిన టైంలో మాత్రమే ఇక్కడికి వాటర్ ట్యాంకర్స్తో వాటర్ తెచ్చిచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఎరువులు అవి పొలాలకి ఎక్కువగా వాడడం వలన అవేమైనా సరే ఆ వాటర్లో మిక్స్ అవ్వడం వలన యూరియా లాంటివి ఇలా డయేరియా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ప్రాపర్గా దాన్ని గుర్తించినప్పటికీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇవ్వకపోవడం వలన ఈ రోజు ఆ పెద్ద ఆయన చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడం గారు, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మా తోటన్న, నేను వాళ్ళ మరదలు ఆయన. నాకు 7:30 ఫోన్ వచ్చింది ఇలాగ హాస్పిటల్లో ఉన్నారని. కానీ జరిగింది ఏంటంటే రాత్రి ధాన్యం అంతా బస్తాల్లో కుట్టి రాత్రి 8:30 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చారు. వచ్చినాక ఆకలికి శనివారం కాబట్టి టిఫిన్ చేస్తారు కాబట్టి మినపరుబ్బుతో అట్లు చేసి ఆ అట్లే తిన్నారు. అది నార్మల్. అతనికి ఏ జబ్బులు ఏం లేవు, ఏ మెడిసిన్స్ వాడట్లేదు. అయినాక రాత్రి 10 ఆ ప్రాంతంలో ఒక విరోచనమైంది, ఇంటికి చెప్పలేదు. రెండో విరోచనమైనప్పుడు చెప్పాడు ఆవిడకి, ఇలా నాకు విరోచనలు అవుతున్నాయి. ఈ లోపు వామిట్ అయింది. అయితే వెంటనే వాళ్ళ అబ్బాయి ఆ హాస్పిటల్కి ఆటోలో సంతబొమ్మల ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అతను అన్నారు ఇది డయేరియా లాగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అలా తీసుకెళ్ళిపోయారు. ఆవిడ 108 అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక మెడిసిన్స్ ఇవ్వలేదు, గ్లూకోజ్ పెట్టారు. ఉదయం మేము వెళ్ళేటప్పటికి ఒక మెడిసిన్ పెట్టారు, గ్లూకోజ్లోనే ఎక్కించి మేము 7 గంటలకు వెళ్ళాము. వెళ్ళినాక వేడి నీరు తీసుకుంటామంటే వేడి నీళ్ళు 4 సార్లు కూడా కూర్చోబెట్టి తాగాము. మాతో మాట్లాడాడు. 8:30 ప్రాంతంలో మాతో మాట్లాడాడు. మా ఆవిడ కూడా బావా అంటే అమ్మ వేడి నీళ్ళు పెట్టంటే వేడి నీళ్ళు పెట్టాం. 4 సార్లు అయింది. అయినాక మేము వెళ్తా 10:30, 11 ప్రాంతంలో మా ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకుని వస్తామనేసి వీళ్ళ కోసం వెళ్ళాం. వెళ్ళేటప్పటికి 1:30 ఆ ప్రాంతంలో చనిపోయాడనేసి మాకు ఫోన్ వచ్చింది. బయలుదేరి రిటర్న్ వస్తుంటే అలాగే ఏడ్చుకుంటూ వచ్చాం. వచ్చినాక ఏమన్నారంటే చలైన్ ఎక్కుతుంది, మనిషి బతుకున్నాడు అన్నారు. డాక్టర్ గారు మేము చెస్ట్ మీద చేసాము, పల్స్ పనిచేస్తుంది, బతుకున్నాడు అనేసి అన్నారు. అప్పటికంతా 2:30 అయిపోయింది. ఇక్కడ నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. అప్పుడు మేము కనుక్కున్నాం, మనిషి బతుకుతాడంటే ట్రాన్స్పోర్ట్ చేసినా పర్లేదు. మధ్యదారులు ఏంటంటే అప్పుడు మాకు చెప్పింది 10 నిమిషాలు 15 నిమిషాలు బతుకుతాడు. 10-15 నిమిషాలకి శ్రీకాకుళం హాస్పిటల్ నుండి మీ శ్రీకాకుళం టెక్కలని శ్రీకాకుళం తీసుకెళ్తే కొత్తపేట లోపలే మనిషి చనిపోతాడు అంటే ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా అనేసి మేము వాళ్ళతో గొడవపడి, లేదా వచ్చినాడు పిఏ గారితో మాట్లాడుతూ వచ్చినాడు గారితో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎలా తీసేస్తాము అనేసి అలాగ వచ్చేడు. ఆ లోపల తీసుకెళ్లారు. ఒక 5 నిమిషాలు అవ్వలేదు, పల్స్ చెక్ చేసారు, పల్స్ లేదు. వెంటనే గ్లూకోజులు తీసేశారు. తీసి అట్లీస్ట్ ఆ క్యాన్ కూడా తీయలేదు. ఆ క్యాన్ మేము శ్మశానాలు తీసాం, 2 చేతులకి క్యాన్లు. ఇది వాటర్ ప్రాబ్లం, అతనికి కిడ్నీ ప్రాబ్లం అంటే 6 గంటల్లో చనిపోతారా, ఎప్పుడు నేను లేని నొప్పి. ఇది మెయిన్ వాటర్ ప్రాబ్లం. బామ్మ మీ పేరు? చిన్నమ్మడు, శ్యామల చిన్నమ్మడు. బామ్మగారు, ఒకేసారి మీ ఊర్లో 12 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు, ఒంట్లో బాగోక. అసలు ఏం జరిగింది బామ్మ, మీకు తెలుసా? ఈ పిల్లడిదే నాకు తెలుసును. సాయంత్రం పొలంకి వెళ్ళాడు, పొలం నుండి వచ్చినాడు. పొలం నుండి వచ్చి బక్క బడుగు చూసుకున్నాడు. ఇంట్లో ఉందుడు. వాళ్ళ ఇంటికి ఒక పిల్ల తల్లిలాగే నేను వెళ్తుంటాను వస్తుంటాను. వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో వాళ్ళు ఉంటాం. అయితే టీబీకని వెళ్ళాను. టీబీకని వెళ్తే బాగులేదు అమ్మ, నాకు కడుపులా చిట్టుపాట్లు ఆడుతుంది అన్నాడు. ఏమయ్యా ఏడు తిన్నావు అన్నాను. అయిన తర్వాత అయితే ఒక కిరోసనం అయ్యిందే అన్నాడు. పాలు తాగుతాను, ఎప్పుడు పాలు తాగుదునా అన్నాడు. అవి అయితే తాక్కు, నువ్వు ఎప్పుడు నోరు కట్టుకొంత వేడి తినవు కదా, తినకు అంటే అవి సరే అని అన్నాడు. పలకొన ముగ్గురు టీవీ చూసినాం. టీవీ చూసి ఇక సరే మీరు ఉండండి నేను వెళ్ళిపోతానని పారొచ్చినాను. పారొచ్చిన తర్వాత 1 గంట కాడి నుండి మరి విరోచనం ఒక్కటి అయ్యింది, కానీ మనిషి గాజు బారిపోయినాడు. గాజు బారిపోయి మళ్ళీ విరోచనం అయ్యింది. అయిన తర్వాత ఈ పిల్లడికి కౌరెట్టాడు. ఆ పిల్లడు వచ్చినాడు. అత్త
మీ బాబు ఏమో కానీ ఏటో ఒకలాగా అయిపోతాడు, నువ్వు రావా అన్నది. వచ్చింది, పిలిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యా మీరు బొమ్మలు వెళ్ళండిరా మీ నాన్నకి తీసుకొని గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు అంగీకరించరు అయిపోద్ది ఆదివారము ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళండి రా అన్నాను. గబ్బీమని పిల్లడు తీసుకొని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు జడిచిపోయో వాళ్ళు మరి ఏటయిందో మా వంక కాదు, మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయండి అన్నారు. అక్కడేనట్టు అంబులెన్స్ ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత నేను మళ్ళీ అలాగ వచ్చినాను. ఏటి ఇలా జరిగింది అనేసి లైట్ వేసేసి ఇక్కడే కూకున్నాను. ఈ ఆటో సప్పుడు అయిన తర్వాత ఇతలకు వచ్చినాను. ఏమయ్యా పారేసినారు, ఇలాగ అనేసినారు నానమ్మ, అది కూడా అంబులెన్స్ వస్తుంది అన్నాడు. మరి ఈ సెల్ఫ్ హ్యాపీ ఈ ఆటో ఎక్కడ ఉన్నాయి, మీ నాన్నకి తీసుకొని మీ అమ్మకి తీసుకొని మీరు వెళ్ళిపోయండి గబీమని. మరి ఆఫీసులు ఏడు జరిగిందో నాకు తెలదు, ఇక్కడ జరిగింది అలా అంటే అన్నాను నేను. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది ముందు నుంచి అని చెప్తున్నారు. ఆయన బాగానే ఉండేయాలి. అతనికి ఏట్లేదు, అతనికి కిడ్నీల ప్రాబ్లం లేదు, అతనికి టీబీ ఇదేటమ్మా బీపీ లేదు, షుగర్ లేదు, ఏటి లేదు. అతను ఏటి తిండు. ఎందువల్ల సడన్ గా బాగాలేదు? మా ఊరు నీళ్ళు వంకాయ అనుకుంటాను. బామ్మ మీ పేరు? నా పేరా హిమవతి, వల్ల భీమవతి. అమ్మా అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఎందుకని ఇంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? నిజంగానే ఇక్కడ వాటర్ బాగోదా? మరి ఏటో బాగుంటుందని చెప్పలేం, బాగోలేదని చెప్పలేం, కానీ అలవాటు అయిపోయింది, పచ్చాహంలో అయ్యింది. బాగోలేదు, బాగుంది రుచికి తాగేస్తాను. మరి ఒక చెప్పన ఎవరో కేప అదే నీళ్ళలో పాములు చనిపోవడం కానీ అలట వేయట్లేదు, పాములు కప్పలేం లేదు. అధికారులు వచ్చారు కదా, ఏం చెప్పారు? మరి ఇలాగనే చెప్పినాము, నీళ్ళు ప్రాబ్లం తెలదు మాకు. మరి పొద్దులు పని చేసినాము, పొద్దుతో తిన్నాము, అందరూ ఒకటే భోజనం తిని తెల్లారింటికి 4 గంటల కంటే 4:20 అయింది. ఒక వాంతి అయ్యింది, అలా తీసుకెళ్ళిపోయినాం. 3 రోజులు అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఒకరా తగ్గినట్టు ఉన్నది ఎంత అంటారు, ఫోన్లో మనం మాకు వాచ్ చేయడం. ఎవరు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో? మా బాబు కొడుకు నాకు అక్కడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ మేనత్త కొడుకులు ఉన్నారు. డాక్టర్లు ఏం చెప్పారమ్మా? పర్వాలేదు అన్నారు. వేళ్ళని గుడ్డుతో తిన్నారండి. ఆ వేళ రాత్రి 2 గంటలప్పుడు తిన్నారండి. రాత్రికి ఇడ్లీతోని చట్నీతో తిన్నారండి. ఇడ్లీ తెల్లరి 4:30 పాతకు 5 అవుతుంది. 2 ఇరేషనల్ అయినాయండి. ఈ ప్రైవేట్ వచ్చారు కదా గవర్నమెంట్ మాత్రలు ఒకటి వేసామండి, అయినా కంట్రోల్ కాలేదండి. బొమ్మల నుంచి మరొక అతనికి ఇరేషనల్ అయితే ఆలవ తెచ్చి 2 మాత్రలు వేసామండి, కొంచెం బువ్వ తినేసి, అయినా కంట్రోల్ కాలేదు. ఎందుకంటే మంచిదని బొమ్మలు తీసుకొని వెళ్తుంటే మళ్ళీ బండి ఫోన్ చేస్తే పాప బాగోలేదండి. ఆ పాపకు బాగోలేదంటే ఆ పాపకుని ఈ నాయనకి బండి మీద తీసుకుని వెళ్ళి 9 మంది ఒక ఫ్యామిలీ నుంచి కాదు, 9 మంది ఒకే ఏరియా నుంచి కూడా కాదు, ఒక వీధిలో ఉన్నా సరే దూరంగా ఉంటారు. సో వాటర్ అలాంటి ప్రాబ్లం లేదు. వాటర్ టెస్టింగ్ కూడా అయింది కాబట్టి సేఫ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మూడోది ఎక్కడెక్కడ వాళ్ళు తిన్నారు, ఏం తిన్నారు అది మనం ఇంకా డీటెయిల్గా వెళ్తున్నాం. కొన్ని 2-3 పేషెంట్స్కి మనం దృష్టికి వచ్చింది. వాళ్ళు ఇంట్లోనే చెప్తున్నారు ఎస్ తిన్నారు, పొద్దున తినేసి మళ్ళీ సాయంత్రం మధ్య తిన్నారు కాబట్టి వచ్చింది. బట్ కానీ ఇప్పుడు సీరం క్రియాటిన్ లెవెల్ అలాగే మనకి ఇతర్ బ్లడ్ టెస్ట్ జరిగితేనే మనం ఇంకా ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఎస్ మన బేసిక్ శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ మన సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి పకడ్బందీగా చేస్తాం. బట్ కానీ ఈ మెడికల్ టీమ్స్ ఇక్కడే నేను ఉంచుకుంటాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావట్లేదు అయినా సరే ఎందుకనే ఇక్కడ నాకు ఒక 3 to 4 డేస్కి ఇక్కడే ఉంచడం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మన దృష్టికి తీసుకురండి. సో దట్ ఇక్కడ రేపు ఏదైనా సీరియస్ కేస్ రాకుండా చూడడం మన బాధ్యత ఉంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల తరఫున ప్రతి ఒక్కరికి నేను జిల్లాలో చెప్తున్నాను, వాటర్ ఇప్పుడు ఈ సీజన్ మారుతుంది, సైక్లోన్ కూడా వచ్చింది, సీజన్ మారుతుంది. దయచేసి మీరు అందరూ వాటర్ వేడి చేసుకొని చల్లారి చేసిన తర్వాత మాత్రమే తాగితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం తాళవలస గ్రామంలో అయితే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే 2 రోజుల పాటు మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేయాలని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఏవైనా ట్రేస్ అవుట్ చేశారా, దానికి కాజెస్ అవి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ నందిరి గారి ఆధ్వర్యంలో అయితే మెడికల్ క్యాంప్ నడుస్తుంది అంటున్నారు. ఒకసారి ఆవిడ మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, యాక్చువల్లీ ఇక్కడ ఇప్పటికే 12 మెంబర్స్ అఫీషియల్గా జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళలో ఎంతమంది అడ్మిట్ అయ్యారు, అసలు వాళ్ళు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, ఏమైనా ట్రేస్ చేయగలిగారు?
యాక్చువల్లీ 10 మెంబర్స్ అండి. 10 మెంబర్స్లో ఆల్రెడీ 2 మెంబర్స్ డిశ్చార్జ్ అయిపోయారు. మిగతా వాళ్ళు జెమ్స్లో 2, కిమ్స్లో 2, జీజీహెచ్లో 1, మన డిహెచ్లో 2 ఉన్నారు. బయట టెక్కలి ప్రైవేట్ హాస్పిటల్లో 1 ఉన్నారు. డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. హోమ్ విజిట్స్ చేశారు. ఇప్పుడు ఇండివిజువల్గా కూడా ఈ 10 కేసెస్కి కూడా ఇండివిజువల్గా ఎంఎల్హెచ్పి ఈ లోకల్ ఎంఎల్హెచ్పి వెళ్ళి ఇండివిజువల్గా హౌస్ టు హౌస్ సర్వే చేసేసి వాళ్ళు వాటర్ కంటామినేషన్ ఏమైనా ఉందా సస్పెక్ట్ లాగా వెళ్ళి అక్కడ వాటర్ టెస్టింగ్ చేశారు. క్లోరినేషన్ కూడా చేశారు. సరౌండింగ్స్ బ్లీచింగ్ కూడా చేశారు. సో వాటర్ టెస్టింగ్కి డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ టీం వచ్చారు. వాళ్ళు టెస్ట్ చేశారు. ల్యాబ్ టెస్ట్ చేస్తే వాటర్ కంటామినేషన్ ఏం లేదు అని చెప్పారు. మేము ఏంటంటే ఇది లైక్ ఫుడ్ కంటామినేషన్ ఏమైనా అయి ఉండొచ్చు. లైక్ నియర్ బై ఇక్కడ భోజనాలు నియర్ బై ఇక్కడ ఫుడ్ కంటామినేషన్ ఏమైనా ఉందని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యన భోజనాలు ఏదో పబ్లిక్లో ఏదో అయ్యింది అంట. కామన్గా ఇక్కడే అయింది కాబట్టి అందరూ ఒకే ఇంటి వాళ్ళు కూడా కాదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు అంటే లైక్ ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ ఉందో అలా అయి ఉండొచ్చు అని మేము సస్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ 10 మెంబర్స్ ట్రేస్ అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మీరు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఉండొచ్చు కదా. సో మీ దీంట్లో కాజ్ ఏమైనా తెలిసిందంటే ఫస్ట్ కాజ్ ఆల్రెడీ టెస్ట్ అన్నీ చేసామండి. టెస్ట్ అన్నీ నార్మల్ ఉన్నాయి. ఓన్లీ డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇక్కడ నియర్ బై ఒక వెల్ ఉంది. ఇక్కడ వాటర్ సోర్సెస్ అనేది ఆ వెల్ నుంచే వస్తుంది. ఆ వెల్ కూడా వెళ్ళి మేము వాటర్ టెస్టింగ్ చేసి డబుల్ క్లోరినేషన్ చేసాము. ప్రస్తుతానికైతే వచ్చిన టీం కూడా చెప్పారు ఎక్కడ ఏం ప్రాబ్లమ్ సస్పెక్టింగ్ అవ్వలేదు. సో కేసెస్ అయితే ఇంకా ఫార్వర్డ్ ముందుకి రాకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ డయేరియా సిమ్టమ్స్ ఉన్నాయి. డయేరియా ప్రాబ్లమ్తోనే అంటే మోషన్స్ కానీ వామిట్స్ కానీ ఇవి అవ్వడం వల్లే మేము హాస్పిటల్స్ వరకు వెళ్ళాము అని చెప్పి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. సో అప్పటి వరకు హెల్తీగా ఉన్న వాళ్ళు సడన్గా అట్లా అవ్వడానికి ఏమైనా రీజన్స్ ఉంటాయంటారా? వాటర్ కంటామినేటెడ్ కాకుండా అదే అండి, ఇక్కడ చెప్పాను కదా పబ్లిక్లో ఏదో ఫంక్షన్ అయిందంట. మేబీ ఫుడ్ కంటామినేషన్ అయి ఉండొచ్చు. కామన్గా అక్కడ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి చాలామందికి వచ్చింది కాబట్టి మేమైతే అదే అనుకుంటున్నాము. దానికి తగ్గట్టు మేము యాంటీబయాటిక్స్ ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ పెట్టాము. ప్రస్తుతానికి అలా ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారండి. సో ఇంకా ఎన్ని డేస్ ఈ క్యాంప్ ఇక్కడ రన్ చేస్తారు? అదేవిధంగా ఇక్కడికి ఎవరైనా కొత్తగా వస్తున్నారా ప్రాబ్లమ్స్తో, స్టమక్ పెయిన్ కానీ లేకపోతే ఈ డయేరియా సిమ్టమ్స్? ఇది ఇంకా 4th వరకు ఉంటుంది. 4th డిసెంబర్ వరకు పెట్టారు ప్రస్తుతానికైతే. ఇఫ్ ఇన్ కేస్ కేసెస్ ఎక్స్టెండ్ అయినట్టు ఉంటే ఇంకా ఇది ఎక్స్టెండ్ అవుతుంది క్యాంప్. ప్రస్తుతానికైతే మార్నింగ్ ఓపీ నార్మల్గా ఉంటుండగా లచ్చమ్మ అని ఒక 70 years ఓల్డ్ ఫీమేల్ వచ్చారు. ఆమెకు కూడా కొంచెం ఇలా లూజ్ టూల్స్ అలా సిమ్టమ్స్ ఉండగానే మేము హోమ్కి వెళ్ళి హౌస్ వెళ్ళి మేము ట్రీట్మెంట్ చేయించాము. ఇప్పుడు ఆమె స్టేబుల్గా ఉన్నారు. ఎపిసోడ్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు బాగున్నారు. సో కలెక్టర్ గారు కానివ్వండి లేదా మిగతా అఫీషియల్స్ మీతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారు? ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోమని ఆదేశించారు? అదే ఇంకా ఫర్దర్గా ఇంకా కేసెస్ రాకుండా చూసుకోవాలి. ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అంటే హైజీన్, ఈ శానిటేషన్ ఇంకా దీని మీదే మాకు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉండమని చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం మనం బావి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయితే ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు పల్లెల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కేవలం కనీస సౌకర్యమైనటువంటి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో మంచినీళ్ళు ఉన్నప్పటికీ కూడా అవి అంతా కూడా ఉప్పు నీళ్ళు కావడంతో గ్రామస్తులు ఎవరు తాగలేక ఇలా ఊరి చివర ఉండేటటువంటి ఇలాంటి బోరు బావిల్లో లేదా ఇలాంటి నూతుల్లో ఉండేటటువంటి వాటర్నే ఎక్కువగా తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి బావి దగ్గర ఉండేటటువంటి పరిస్థితులు చూద్దాం. ప్రస్తుతం మనమైతే బావి దగ్గర ఉన్నాము. చూసుకోవచ్చు ఏదైతే తాళ్ళవలస గ్రామంలో ఉన్నారో గ్రామస్తులందరూ కూడా దాదాపు ఇదే బావి నీళ్లు తాగుతారని చెప్తున్నారు. చుట్టూ పంట పొలాలు మధ్యలో మాత్రం ఈ బావి ఉంది. అది కూడా ఓపెన్, పైన కూడా ఏమీ కవర్ చేసి లేదు. కాబట్టి నిజంగానే వాళ్ళు చెప్పిన విధంగా ఎన్నో రకాలైనటువంటి క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఈ బావిలోకి వచ్చుండొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పంటల సీజన్ కాబట్టి వీళ్ళు పొలాలకి యూరియా కానివ్వండి ఎరువులు ఎక్కువగా వాడతారు అని చెప్తున్నారు. ఆ ఎరువుల వలన కూడా ఈ వాటర్ కంటామినేట్ అయ్యి ఈ నీళ్ళని గ్రామస్తులు తాగడం వల్లనే ఈరోజు అంతమంది డయేరియా లక్షణాలతో హాస్పిటలైజేషన్ అయ్యారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించినప్పటికీ కూడా ఒకసారి గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. అసలు ఎన్ని ఏళ్ల నుంచి ఈ నీళ్ళని తాగుతున్నారు, గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి పల్లెల్లో కూడా నీళ్ళు అనేవి నేలబావి నుంచి తీసుకుంటారు, కానీ అవి ఊరి మధ్యలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీకు ఇక్కడ పంట పొలాల మధ్యలో ఉంది. దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా మీరు ఈ నీళ్ళనే గ్రామస్తులందరూ తాగుతున్నారని చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? తాగునీళ్ళ కోసం మీరు అంత కష్టపడతారా? ఒకప్పుడు వాటర్ ఉండేది కాదు.
అప్పుడు ఏంటంటే అప్పుడు అచ్చినాయుడు గారు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే ఇది మా ఊరు సర్పంచ్, అప్పుడు ఆయన సర్పంచ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఇది ఇచ్చారు. మరి ఊర్లో ఇంకో బావి ఎందుకు తీసుకోవడం, సెపరేట్గా బావి ఎందుకు తీసుకోవడం, ఈ వాటర్ వాటర్ పడలేదు మన మందగుట్ట దగ్గర, వాటర్ పడలేదు కానీ ఈ వాటర్ టేస్ట్గా ఉంటాయి అప్పటికి. అయితే ఈ వాటర్ అందరూ ఓకే అంటే దీని నుండి తీశారు. కానీ విషయం ఏంటంటే గత 20 సంవత్సరాల నుండి వాటర్ ఉంది కానీ ప్రాబ్లం అనేది లాస్ట్ ఇయర్ నుండి వస్తుంది. 1 ఇయర్ నుంచి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏరియా అనేది ఈ వాంతులు విరోచనలు అవుతున్నాయి కానీ పెద్ద హైలైట్ అవ్వలేదు. కానీ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా కుర్రోళ్ళకి 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు అందరికి కూడా ఫీవర్ వచ్చేది. ఈ ఫీవర్ వచ్చి తగ్గిన ఒక 2 రోజులకి కింద కాళ్ళు పెయిన్ వస్తున్నాయి, చేతులు పెయిన్ రావడం, ఇది గత నెల రోజుల నుండి ఇంకెక్కువ అవుతుంది. అంటే ఫీవర్ తగ్గిన వెంటనే నడవలేకపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కుర్రోళ్ళు. సో ఇది కూడా మేము ఆల్రెడీ చెప్పాం, ఏదో వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు అంటే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ఇది డయేరియా రావడం, అది కూడా ఒక 8 మంది 9 మందికి ఒకేసారి రావడం ఈ ప్రాబ్లం హైలైట్ అయ్యింది. అప్పుడప్పుడు ఇందులో కొన్ని పాములు కానీ ఏమైనా చనిపోతే స్మెల్ వచ్చేది, వాటర్ స్మెల్ వచ్చేది. స్మెల్ రావడం వల్ల ఏం చేసేవాళ్ళు, బ్లీచింగ్ వేసి ఈ కొలాయి 3 రోజులు ఆపేసి ఆ 3 రోజుల తర్వాత యథావిధికి మళ్ళీ ఇదే వాటర్ వాడేవాళ్ళు. ఎందుకు, ఉన్నది ఒకే ఒక ఆప్షన్. మరి ఏం చేస్తారనేది చూడాలి. మరి గవర్నమెంట్ వాటర్ కొనుక్కునేంత స్థాయి ఊళ్ళో అందరికీ ఉంది కానీ వాటర్ సప్లై లేదు. అంటే తీసుకొచ్చే వాళ్ళు, ఇంటికి తెచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. చాలామంది ఇప్పుడు నాకు తెలిసి 20% వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకున్నారు. అందరి యాక్చువల్ ఏంటంటే అందరికీ ప్రతి ఇంట్లో కూడా ఒక బోర్ బావి కానీ లేకపోతే వాటర్ వెల్ కానీ ప్రతి ఇంట్లో ఉన్నాయి కానీ వాళ్ళు వాటర్ బాగోలేక ఈ వాటర్ వాడతారు. ఎందుకంటే ఊర్లో ఉప్పు నీరు వచ్చాయి అందరికి కూడా, అంటే ప్రతి ఇంట్లో కూడా బోర్ వెల్స్ ఉన్నాయి కానీ అందుకే చప్పన వాటర్ కానీ ఉప్పు నీరు కానీ ఇలా రావడం ఏంటంటే ఆ వాటర్ వాడుకోలేక తాగడానికి బాగుంటాయి కానీ ఈ వాటర్ వాడుతున్నారు ఆప్షన్. మరి కొంతమంది ఆప్షనల్గా ఉన్న వాళ్ళు ఎట్ చేస్తుంటే 20% అందరూ వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకున్నారు. అయితే నా విషయంగా వచ్చేసరికి మాత్రం మెయిన్ రీజన్ అయితే వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ప్యూరిఫైర్స్ వాడిన వాళ్ళు ఎవరింటికి కూడా ఇప్పటివరకు జ్వరం రాలేదు, ఎలాంటి డయేరియా కూడా ఈ రోజుకి లేదు. సో ఎవరైతే ఈ వాటర్ వాడుతున్నారో వాళ్ళకి ఇవన్నీ వచ్చాయి. అది మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం చర్యలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు చాలా మన మున్సిపల్ వాటర్ ఉంటుంది, మన వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ మున్సిపల్ వాటర్ వస్తుంది, అది క్లోరినేషన్ చేసి ఫ్రెష్ వాటర్ ఇస్తారు. దీనికి ఎలాంటి క్లోరినేషన్ లేదు, అసలు ప్రొటెక్షనే లేదు ఇక్కడ. చక్కగా ఏదైతే ప్యూర్ వాటర్ వస్తుందో అది పంపించేస్తున్నారు కానీ క్లోరినేషన్ లేకుండా ప్యూరిఫై చేయకుండా పంపిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన టెక్కల్లో ఉంది, సార్ కూడా అదే చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. ఆ వాటర్ చాయకపల్లి వరకు వస్తుంది. అదే వాటర్ని ఇంటింటికి కొలయి మన ఇంటికి అదే ప్రతి ఇంటికి కూడా ఇస్తే అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనం చూసుకుంటే గవర్నమెంట్ పైప్ లైన్స్ ద్వారా కూడా వాటర్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజుకి కూడా మీ గ్రామస్తులు ఈ బావి నీళ్ళు ఎందుకు తాగాల్సి వస్తుంది? అంటే ఇది ఈ రోజు వాడుతుంది కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఇదే వాటర్ తాగుతున్నారు కాబట్టి ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఎప్పుడు మనకి రాలేదు. ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి ఈ జ్వరాలు మా ఊర్లో ఒక్క ఇంటికి తప్పకుండా మనిషి తప్పకుండా అందరికీ జ్వరాలు వచ్చాయి. జ్వరాలు వచ్చిన వాళ్ళందరికీ నొప్పులు ఇవన్నీ కామన్ అయ్యాయి. దీనివల్ల ఏంటంటే ఈ నొప్పులు తగ్గడానికి పని చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్ వాడడం లేకపోతే డైక్లోఫినిక్ ఇలాంటివి ఏవైనా వాడడం వల్ల దాని నుంచి కూడా వచ్చే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఇది. అంతే ఈ వాటర్ వల్ల ఈ జ్వరాలు వచ్చి ఈ జ్వరాలకి వాడే మెడిసిన్ ద్వారా కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మెయిన్ ఈ వాటర్ మార్చి మాకేమంటే ఈ జల్ జీవన్ మిషన్లో ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు చెప్పారు 59 లక్షలు ఎంత సమ్ము 60 lakhs ఎంతో శాంక్షన్ అయిందని. అది కొద్దిగా వేరంగా చేసి మా ఊరికి అదే ఈ విధంగా ఏమి రాకుండా కాపాడుతారని మీ మీడియా. ఊర్లో ఎంతమంది గ్రామస్తులు, అంటే ఎంత జనాభా ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? జనాభా అంటే మా పంచాయతీ వచ్చి 1200, అదే మా ఊరు వచ్చి ఒక 800 వరకు ఉంటారు జనాలు. ఈ 800లో బయట కొంతమంది ఉన్నారు, ఊర్లో ఉండే వాళ్ళు అయితే ఒక 600 మెంబర్సే ఉంటారు. 600 మందికి కూడా ప్రత్యామ్నాయంగా ఈ నూతి నీళ్ళ తాగుతారు. 90% ఇవే తాగుతున్నారు. ఈ ప్యూరిఫైర్ కానీ లేకపోతే సొంతంగా ఉండే వాళ్ళు ఎవరు కానీ తాగట్లేదు తప్పించి అందరూ ఇవి 90% ఇవే తాగుతున్నారు అందరూ. విషయం ఏంటంటే ఈ వాటర్ కాలనీ వాళ్ళు సరిగ్గా వాడట్లేదు, అంటే వాళ్ళు సెపరేట్గా వాటర్ ఉంది, వాళ్ళలో ఒకరికి కూడా ఇలాంటివి ఏం రాలేదు. క్లియర్గా తెలుస్తుంది కదా, ఏం టెస్టులు పంపించకపోయినా వాళ్ళకి రాలేదు. ఇందులో ఈ వాటర్ వాడుతున్న వాళ్ళకి వ్యాధులు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి?
వాటర్ వల్ల ప్రాబ్లం ఉంది. మరి ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఈ మధ్యన ఏ ఫంక్షన్స్ జరగలేదు, ఇంకేం జరగలేదు, డయేరియా వచ్చిందంటే వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చింది మ్యాక్సిమం. మరి ఇదే వాటర్ వాడుతున్నారు. సో ఇదే మెయిన్ రీజన్. ఈ పొలాలకి ఏంటంటే యూరియా, ఈ గడ్డి మందు ఇలాంటివి కొడతారు కదా మేడం. ఈ కొట్టే దానివల్ల ఈ నీరు స్టాక్ ఉండడం వల్ల దీని నుంచి ఏంటంటే ఇందులోకి వెళ్ళిపోతుంటుంది. ఈ వెళ్ళిపోయి ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుందని. మరి ఇంకా ఫుడ్లో లేదు, లేకపోతే ఇంకొక విషయంలో ఎందులో కనిపించట్లేదు. ఒకటి ఏంటంటే కనిపించేది వీళ్ళందరూ వాడేది కామన్గా వాటరే. ఈ వాటర్ ప్రాబ్లమే ఇది ఎక్కువ, 100% ఈ వాటర్ ప్రాబ్లమే. ఈ వాటర్ని ఏంటంటే ఇప్పుడు ఎక్కడితోటి ఆపేసి మాకు ఏదైనా మంచి వాటర్ జల్ జీవన్ మిషన్లో కొద్దిగా శాంక్షన్ అయితే అయ్యింది. దాన్ని కొద్దిగా ఫాస్ట్ చేసి మీ మీడియా ద్వారా వీళ్ళందరూ కొద్దిగా ఫాస్ట్ చేయించి చేస్తే సరిపోయింది. సో చూస్తున్నారు కదా, దాదాపు గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళలో సగం మంది వాటర్ ప్యూరిఫైయర్లు వాడినప్పటికీ కూడా, ఊర్లలో కూడా బావులు ఉన్నప్పటికీ వీళ్ళకి ఉప్పు వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఆ నీళ్లు తాగలేరు కాబట్టి ఈ నీళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఈ నీళ్లు ఇక్కడ కంటామినేట్ అవ్వడం వల్లనే ఇప్పుడు ఇంతమంది హాస్పిటలైజేషన్ అయ్యారంటున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపు 12 మంది వరకు ట్రేస్ అవుట్ చేశారు. హాస్పిటల్లో డయేరియా లక్షణాలతో అడ్మిట్ అయిన వాళ్ళని ఒకే రోజు 12 మంది అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనం చూసుకుంటే ఈ బావి నీళ్లు తాగిన వాళ్ళే ఉన్నారు. పక్కన ఉండేటటువంటి స్ట్రీట్లో వాళ్ళు కానివ్వండి, లేదా ఈ బావి నీళ్లు తాగిన వాళ్ళకు ఆరోగ్యం చాలా క్షేమంగా ఈ విలేజ్లో ఉంది. ఎవరైతే ఈ వాటర్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏదైతే ప్రస్తుతం జలజీవన్ మిషన్ కింద ఇస్తున్నటువంటి పథకం ఉందో వాటర్కి సంబంధించి మంచినీళ్ళకి, ఆ మంచినీళ్ళు ఈ గ్రామానికి కూడా వర్తింపజేస్తే వీళ్ళ గ్రామం పక్క గ్రామం వరకు ఆ నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. అవే నీళ్లు ఇక్కడికి కూడా తీసుకొచ్చి పైప్ లైన్లు వేస్తే ప్రజలు ఈ నీళ్లు తాగకుండా, ఆ నీళ్లు తాగినట్లయితే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి యూత్ వరకు కూడా ఈ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఈ వాటర్ తాగడం వలన అంటున్నారు. 20 years అబ్బాయికి లేదా అమ్మాయికి కూడా ఈ నీళ్లు తాగడం వలన మొదట జ్వరంతో మొదలయ్యి దాని తర్వాత కీళ్ళ నొప్పులు కానివ్వండి, అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ కేవలం ఇప్పుడు ఒకేసారి 12 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిలో ఈ వ్యాధి లక్షణాలు కనబడడం వలన ఈ రోజు అందరి ఫోకస్ కూడా ఈ గ్రామం మీదకి షిఫ్ట్ అయింది అంటున్నారు. ఎలాగో చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఇది వెళ్ళింది కాబట్టి ఈ గ్రామం మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఇక్కడ ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఒక మంచినీటి పరిష్కారం అయితే ఇవ్వాలి అని చెప్పి గ్రామస్తులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది.